మీరు ఛానలింగ్ గురించి మీరు ఒక సందర్భంలో మాట్లాడారు కాబట్టి చెబుతున్నాను. ఏలియన్స్‌ని ఛానలైజ్ చేసి ఏంటి భూమి మీద అర్జెంట్‌గా సెట్ చేయాల్సింది? అసలు మనుషుల మధ్య ఏం జరగాలని చెప్పేసి అడిగితే వచ్చిన ఆన్సరు మనుషుల హృదయాలనే సరిచేయాలి. వచ్చిందా? అంటే ఏలియన్స్‌కి అసలు ఆ కాన్సెప్టే ఉండదు కదా! వాళ్ళకెలా హృదయాన్ని అంటే వాళ్ళు సరిచేయాలి? ఏలియన్స్ వచ్చేటప్పటికే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ అస్. చాలామంది హ్యూమన్ రేస్‌కి సపోర్ట్ చేస్తారు. ఏలియన్సా? హ్మ్. నిజంగానా? ఆ! మీకెలా తెలుసు శ్రీధర్? అంటే మీకెలా తెలుసు అంటే మీ నాకు క్వాలిఫికేషన్ అర్థం అడగట్లే. ఆ! వాట్ ఈస్ యువర్ ఎవిడెన్స్ అంటే బేస్డ్? నాకు ఎవరైతే గనక ఇంటర్నేషనల్‌గా వచ్చేటప్పటికి డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్‌లో బతికి ప్లస్ వేరే అంటే ప్రీవియస్ బర్త్‌లకు సంబంధించేసి కూడా అవగాహన శక్తి ఉన్నవాళ్ళు కొంతమంది ఇంటర్నేషనల్‌గా ఉండేవాళ్ళని నేను మెయిల్స్ ద్వారా అప్రోచ్ అయ్యి ఉన్నాను. అప్రోచ్ చేసి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం అలా చేస్తూ ఉంటాను. సో వాళ్ళు ఛానలింగ్ చేస్తూ ఉంటారు. ఛానలింగ్ చేసేటప్పుడు ఏలియన్స్‌లో ఉండే రేసెస్ వాటిలో మ్యాక్సిమం రేసెస్ వచ్చేటప్పటికి కొంతమంది హెల్త్‌కి సపోర్ట్ చేసేవి ఉంటాయి. కొన్ని రకాలుగా హ్యూమన్ రేస్‌ని చాలా ప్రొటెక్ట్ చేస్తారండి. అంటే బేసిక్‌గా అది ఇంకా హైయర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లో హై ఉన్నాయి లెవెల్ ఆఫ్ ఏలియన్స్. కాన్షియస్‌నెస్. అంటే యూనివర్స్‌లో ఒకటే గమనించండి. మనం సరే మనుషులుగా మనం లిమిట్ అయ్యి ఉన్నాం గానీ, యూనివర్స్‌లో చాలా థింగ్స్ హ్యూమన్ బీయింగ్‌నో లేకపోతే ఎర్త్‌నో ప్రొటెక్ట్ చేయడానికి కూడా కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయి. పెద్ద సెటైర్‌లా ఉంది ఇది. మనం ఏదో పెద్ద చిన్న అవార్డ్ వస్తే మురిసిపోతాం. మనకు అరే ఈ వారం అవార్డ్ వచ్చిందిరోయ్ అని. మీరు చెప్తుంటే ఏ లెవెల్‌లో మనం హౌ ఇన్‌సిగ్నిఫికెంట్ అండ్ అసలు వి డోంట్ మ్యాటర్ అని చెప్పేసి. అసలకి ఒకటండి. ఎక్కడ ప్రతి ఎనర్జీ కూడా ఒకటే. ఈ కాంబినేషన్ చాలామంది ఇంకొకటి ఏమనుకుంటారంటే మనకేదో శత్రువులు ఉండాలనుకుంటారు విశ్వంలో. శత్రుత్వం ఏది ఉండదండి. డిజార్డర్ మాత్రమే ఉంటుంది. నువ్వు ఆర్డర్‌లో లేవు. నిన్ను తీసుకెళ్ళి ఆర్డర్‌లో పెడతారు అంతే. అంతే. ఎవరైనా. ఇప్పుడు ఒక శత్రువు ఫర్ ఎగ్జాంపుల్ నా మీదే వ్యక్తిగతంగా శత్రువు ఉన్నాడనుకోండి. ఆ శత్రువు ఎందుకు నా మీద అటాక్ చేయగలుగుతున్నాడు? నాలో నేను అహానికి పోయేసి ఆ వ్యక్తి తిట్టినా గానీ, ఏం చేసినా కూడా నేను ఫీల్ అవుతున్నాను అనుకోండి. అతను తిట్టడాన్ని బ్లేమ్ చేస్తున్నాను కానీ నా లోపల అతను తిడుతుంటే నేను ఫీల్ అవుతున్నాను కదా! నా ఇగోని నేను సరి చేసుకోవడానికి ఒక అవకాశం. అంతే. అలా అది అది ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లో ఎగ్జాక్ట్‌లీ. ఉంటే అలా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. సీబీటీలో ఉన్న కూడా అలా కనిపిస్తుంది. అవును. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక అవును. చిన్న లెవెల్‌లో. అవును. అది. సో, పాయింట్ వెరీ వెల్ నోటెడ్ శ్రీధర్ గారు. ఇప్పుడు ఏలియన్స్ గురించి చెప్పారు మనకి మిత్రులందరని చెప్పి. యాహ్! హ్మ్. మన మీద ఏలియన్స్ అటాక్ చేయబోతున్నారు హ్మ్. అనేది కాదు. ఈ ఏఐ వ్యాప్తిలో కూడా ఏలియన్స్ పాత్ర ఉందా కొంత? ఉండొచ్చు. ఎందుకంటే హైయర్ కాన్షియస్‌నెస్ తీసుకుంటే ఎప్పుడైనా కూడా ఇన్ఫర్మేషన్ రకరకాలుగా వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హరప్పాగా లేకపోతే ఇక్కడ మనం రకరకాలు టెంపుల్స్ ఇయన్నీ చూస్తా ఉంటాం గదా! ఎప్పుడో ఒక పర్టిక్యులర్ తిథి రోజు అక్కడికే విగ్రహం మీదకి సూర్యరశ్మి సూర్యుడు వచ్చేలాగా ప్రసరించేలాగా ఏర్పాటు చేయబడింది అనుకున్నాం. ఒక 1000 సంవత్సరాల క్రితం కట్టిన అవును. గుడి అంతే కదా! అనుకున్నాం. అవును. అది ఇప్పటికే సేమ్ అలాగే జరుగుతుందంటే ఎంత లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటే జరిగింది. అదే ఆ కదా! లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అది హ్యూమన్ బీయింగ్‌కి వచ్చింది కాదు. ఎప్పుడైతే మీరు అల్ట్రా స్టేట్‌లోకి వెళ్తారో యూనివర్సల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పటికి వాళ్ళు అంటూ ఉంటారు. నేను నిద్రపోతుంటే దేవత వచ్చింది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, మాకు ఇది చెప్పారు, అలా కట్టమని చెప్పారు, ఇలా కట్టమని చెప్పేసి అంటారు శిల్పులు గాని వీళ్ళంతా. సో ఎక్కడి నుంచి వచ్చిందంటే గనక హై లెవెల్ ఆఫ్ కాన్షియస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. అదే ఇన్ఫర్మేషన్ ఈరోజు ఏఐని కూడా క్రియేట్ చేయొచ్చు. ఎవరైతే ఏఐని క్రియేట్ చేసి ఫస్ట్ థాట్ వచ్చిందో ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఛానలైజ్ ద్వారా వచ్చేసి ఉండొచ్చు. బట్ అది ఒరిజినల్ క్రియేటివ్ కదా! హ్మ్. ఒరిజినల్ అండ్ క్రియేటివ్. అవును. ఏఐ ఈస్ జస్ట్ నథింగ్ బట్ మానిఫెస్టేషన్ ఆఫ్ వాట్ ఈస్ ఆల్రెడీ క్రియేటెడ్ కదా! ఆల్రెడీ మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఆల్రెడీ క్రియేటెడ్ అంటే మనం 3 డైమెన్షనల్ రియాలిటీలో ఉన్నప్పుడు ఇక్కడ నా లాజికల్ మైండే నాది గొప్పదని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? నా లాజిక్కే గొప్పది, నాకు మించినాడు లేడు, నేను రిప్లికేట్ చేస్తాను విశ్వం అని అంటున్నప్పుడు నీ లాజిక్ ఎందుకు పనికిరాదురా బాబు అని చెప్పేసి ఫస్ట్ ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా! అందుకని ఏఐ వచ్చేసి నీ లాజిక్ ఎందుకు పనికిరాదు, జస్ట్ ఓకే నీ లాజిక్‌ని తీసి పక్కన పెట్టేసి నువ్వు హైయర్ లెవెల్‌కి వెళ్ళు అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇస్తుంది. కరెక్టే. అవును. అంతే కదా! అంతే. అంటే అండర్‌స్టాండింగ్ చేసుకునే దీంట్లో అండి. ఎందుకంటే ఇప్పటికి కూడా దీన్ని ప్రమాదంలా చూస్తున్నాం గానీ, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఇన్ని డైమెన్షన్స్‌లో తీసుకువెళ్ళి చూస్తే గనక నిజంగా మనిషి ఇంకాస్త ఎవాల్వ్ కావడానికి స్కోప్ ఉంది. మనిషి నేను ఇక్కడ ఫియర్‌ఫుల్‌గా ఉంటే నాకు ఫియరే వస్తుందండి రెస్పాన్స్ కూడా. నా యాక్షన్ కూడా ఫియర్‌ఫుల్‌గానే ఉంటుంది. అలా కాకుండా నేను మల్టిపుల్ డైమెన్షన్స్‌లో అటు వెళ్ళి, ఇటు వెళ్ళేసి ఓకే ఇదేమై ఉంటుంది, యూనివర్సల్ మేనిఫెస్టేషన్స్ ఎలా ఉంటాయి, యూనివర్సల్ డైనమిక్స్ ఎలా ఉంటాయి, నన్ను యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎలా ఎవాల్వ్ చేసుకుంటాను అనే కండిషన్ నేను వచ్చాననుకోండి. అప్పుడు యూ విల్ హావ్ న్యూ పాసిబిలిటీస్ న్యూ ఆఫ్ వాట్ పాసిబిలిటీస్ హౌ యూ మనిషి కెన్ ఎదుగుతాడు. కోఎగ్జిస్ట్. మనిషి సొంతలో ఉండే శక్తి మొత్తాన్ని కూడా బయటికి ఇస్తాడు. తీసే అవకాశం. దేవుడు, హ్మ్. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వీటికి ఏమవుతుందండి ఏఐ కంప్లీట్‌గా అది ఫుల్ స్ట్రెంగ్త్‌తో మనకి కనిపించిన తర్వాత? వాస్తవంగా దేవుడు లేకపోతే ఇవన్నీ కూడా నమ్మకాలు గాని ఇవంతా మనుషులు నమ్మకాల ద్వారా కోల్పోతున్నాం అనే భావనకు వచ్చే అవకాశం త్వరలో ఉందండి. ఉందా? ఖచ్చితంగా ఉంది. అంటే రిలిజియన్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్‌కి తప్పకుండా ఒక సవాల్ ఇది. ఉంటుంది. ఎందుకంటే రిలీజియన్ ఎప్పుడు ఉంటుందంటే మనిషి ఎగ్జిస్టెన్స్ అనేది ఉన్నంత కాలమే రిలీజియన్ ఉంటుందండి. మనిషి సర్వైవల్ ఇన్‌స్టింక్ట్స్ ఎలాంటివో లేకపోతే ఇలాంటివి ఉన్నంత కాలమే ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి వచ్చి కబళిస్తుంది అనుకోండి. రిలీజియన్‌గా వెళ్ళేసేసి నేను దండం పెట్టుకుంటాను, లేకపోతే నేను పూజ చేస్తాను, లేకపోతే ఇంకొక రిలీజియన్ ఇంకో రకంగా చేస్తానంటే గనక అతనికి
అంత వెళ్ళి టైం స్పెండ్ చేసే అంత ఇది కూడా ఉండదు. ఎందుకు ఉండదు? మనిషి సర్వైవల్‌లో ఉన్నాడు కాబట్టి. నమ్మకం ఎక్కడొస్తుంది? ఒకటి భయంలో ఉన్నా వచ్చిద్ది. భయం వచ్చేటప్పటికి భయపడతా కూర్చుంటే ఇక్కడ ఏం పరిస్థితులు మారవు. సో, అది నీ ఇండివిడ్యువల్ బ్రెయిన్ కాదు. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక్కడికొచ్చిన సమస్య కాదు. అక్కడ టోటల్ గ్రూప్ మాస్‌గా కాన్షియస్‌నెస్ వచ్చింది. అవును. మాస్ సో, కాన్షియస్‌నెస్‌కి. నువ్వు ఒక్కడు వెళ్లి దండం పెట్టుకుంటే అక్కడ మొత్తం ఏం చేంజ్ కాదు. హ్మ్. సో, ఇప్పుడేంటి? రెండోది, ఈ దండం పెట్టుకోవడానికి నేను ప్రశాంతంగా వెండి మొత్తం కడుపు నిండేసి నేను షాపింగులు చేసుకుంటా, సాయంత్రం ఎక్కడికో వెళ్ళేసి పూజ చేసుకుంటా అనుకోండి. అంత టైం ఇప్పుడు లేదు. మనిషి తనను తాను ఆలోచించుకోవాలి. మరి అలాంటప్పుడు నమ్మకానికి ఎక్కడుంది? నమ్మకం కన్నా కూడా ఒక రకమైంది ఏంటంటే ట్రాన్సెండెంట్‌కి వెళ్ళడానికి తనను తాను అహాన్ని కోల్పోయే స్టేజ్ అవసరం అవుతుంది. అది అంటే మనం ఏదైతే హైయెస్ట్ ఫిలాసఫీ అని చెప్పామో, ద ఎగ్జాక్ట్‌లీ. సారాంశం ప్రతి విధానంలో హ్మ్. దాని ఎసెన్స్ ఏదైతే ఉందో అదేమిటి అన్ని ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను వదిలేయడం అండ్ బికమింగ్ వన్ విత్ ద యూనివర్సల్ 100% ఫ్రీక్వెన్సీ కాన్షియస్నెస్. అదే కదా. పర్ఫెక్ట్ చెప్పారండి. ఎందుకంటే ఈ నమ్మకాలన్నీ ఏం చేస్తున్నాయంటే మనుషుల్ని ఒక లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లో ఇరికించేలాగా చేస్తున్నాయి. తిరిగి కంఫర్ట్ జోన్లోకి కంఫర్ట్ తోస్తున్నాయి. జోన్‌లో తోస్తున్నాయి. అక్కడక్కడ తచ్చాడి కొట్టుకుని పీక్కుని అదే జరుగుతుంది. ఇప్పుడు నేను డిపెండెన్సీ పెరుగుతుంది. నేనేం చేస్తున్నాను? నాకంటే సూపర్ పవర్ ఎవరో ఉన్నారని చెప్పేసి నేను డిపెండెన్సీ పెంచుకుంటున్నాను. ఓకే. నాకేం జరిగింది అతనే చూసుకుంటాడని అనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడేమైంది? నేనెప్పుడూ కూడా నా సొంత శక్తిని గ్రహించకుండా నేను ఒక పారాసైట్ లాగా ఉంటున్నాను. మ్మ్. ఇప్పుడు ఏం జరుగుతుంది? దీంట్లో ఫస్ట్ నీకు అంత స్పేస్ కూడా ఉండదు. ఆ టైం కూడా ఉండదు. నువ్వు ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి అనుకున్నప్పుడు, నా గురించి ఆలోచించుకోవాలంటే డిపెండ్ అవ్వడానికి కూడా లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు అన్నీ పక్కన పెట్టేసి నన్ను నేను యూనివర్స్‌లో ఎలా మెర్జ్ చేసుకోవాలో నా సొంత ప్రాక్టీసెస్ నేను చేసుకుంటా. అది చూడడానికి రెబెలియస్గా రెవల్యూషనరీగా కనిపిస్తుంది కానీ ఎగ్జాక్ట్‌లీ. బట్ యాక్చువల్లీ దానిలో ఒక డీపర్ ఇంటెలిజెన్స్ ఉంది. ఎప్పుడు రెబెలియస్‌గా ఉంటుందంటే, మనం ఒక్కళ్ళం అది ఫాలో అవుతుంటే గనక రెబెలియస్‌గా ఉంటుంది. మ్మ్. సొసైటీ అంతా ఒక కండిషన్ ఉండి మనం ఒక్కళ్ళం ఉంటే గనక. ఇప్పుడు ఏమవుతున్నాడు? అందరూ అలా వెళ్ళక తప్పదు. వెళ్ళక తప్పదు. ఆల్రెడీ మనం మన కళ్ళ ముందు చూడలేదు శ్రీధర్ గారు. లాస్ట్ 5-10 ఇయర్స్లో మీరు చెప్పండి, అవును. ఎన్నిసార్లు ఎవరింటికైనా భోజనానికి వెళ్ళారు మీరు? లేదు. టైం ఉందా ఎవరికైనా? అవును. లేదు. ఎప్పుడు ఏదో ఒక చింత దిగులు అవును. ఒక సర్వైవల్ క్రేజ్ అంతే. కనిపిస్తుంది తప్ప. అవును. హ్యావ్ యూ సీన్ దట్ బాండింగ్ అట్ ఆల్? లేదు. అసలు బాండింగ్ లేదు. ఎవ్రీథింగ్ అయిపోయింది. అంటే అందరూ అపనమ్మకాల వైపుకి వెళ్ళిపోయాం. అంటే అవును. కలికాలం కూడా మనకి ఇలాగే చెప్పబడింది నిజం అవును. చెప్పాలంటే. సో ఇవన్నీ కలుస్తున్నాయి. కలిపురుషుడు వచ్చేసి మనకి ఇలాగా ఒక వ్యవస్థ ఏర్పడిపోయి, ఒక నెట్వర్క్ ఏర్పడిపోయి, ఆ నెట్వర్క్ మన బ్రెయిన్స్ ని కంట్రోల్ చేస్తుందని ఒక సినిమా తీసేంత లెవెల్లో ఉంది ఇప్పుడు. అవును. అంటే చాలా ఫాస్ట్‌గా యాక్చువల్లీ ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అండి. ఇది కూడా ఏలియన్స్ ఛానలైజేషన్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషనే. పూర్తిగా కూడా వీఆర్ ఆల్రెడీ ఇన్ ద చేంజ్ అండి. ఎలాంటి అంతే. చేంజ్ అంటే డ్రాస్టిక్ చేంజ్. ఊహించలేని డ్రాస్టిక్ చేంజ్. అమ్మో. రాబోయే 50-100 సంవత్సరాల్లో వచ్చేటప్పటికి కంప్లీట్ మనిషి తను జీవించే విధానమే సమూలంగా మారిపోతుంది. పూర్తిగా మారిపోతుంది. అసలు ఊహించలేనంతగా. అంత బిగ్ చేంజ్‌లో ఉన్నాం. సో, మనిషి ఇక్కడ రెసిలియన్స్ అనేది ఏ పరిస్థితినైనా తట్టుకునే శక్తిని కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే నిలదొక్కుంటారు. ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే చేంజ్‌ని యాక్సెప్ట్ చేయలేరో ఖచ్చితంగా వీక్ అయిపోతారు. అంటే వీక్ అవ్వడం అంటే అట్మోస్ట్ ఏం జరుగుతుంది? అంతరిస్తారు అంతే కదా. అంతరించడం. ఎందుకంటే అంటే వీక్ అయినప్పుడు ఏమవుతుంది? నేను భయపడుతున్నప్పుడు నాలో ఇంటర్నల్‌గా సెల్ రిపేర్ జరగదు, డీఎన్ఏ రిపేర్ జరగదు, ఇమ్యూనిటీ పని చేయదు, క్షీణించిపోతారు. డైజెస్టివ్ పని చేయదు. అన్ని సిస్టమ్స్ ఇదైనప్పుడు క్షీణించిపోతాం. నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇన్ఎవిటబుల్ పాసిబిలిటీ ఏమిటి? చనిపోవడం డెత్. అంతే. అంతకుమించి డెత్ ఏం తప్ప లేదు. ఏం ఉండదు. ఏం లేదు. బట్ అగైన్ నమ్మకం ఉన్న వాళ్ళకి, రీబర్త్ లో నమ్మకం ఉన్న వాళ్ళకి హ్మ్. అది గనక ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ మరణం తర్వాత జరిగితే హ్మ్. మళ్ళీ రీబర్త్ తీసుకుంటే కొత్త ప్రపంచంలో ఇండిగో ప్రపంచంలో పుడతారు. కావచ్చు. అంతేనా? ఏదైనా ఇవన్నీ ఒకవేళ ఫౌండ్ పాసిబిలిటీ సినిమా కథలు మనం రాసుకుంటారు. అనుకుంటే ఒక అదే. రీబర్త్ మీద నమ్మకం ఉన్న వాళ్ళ కోసం చెబుతున్నా ఇది. అంటే ఇప్పుడు ఏమవుతుంది హ్యూమన్ లైఫ్‌లో ఒక భౌతికమైన రూపాన్ని వచ్చిన తర్వాత నువ్వు ఈ లైఫ్‌లో నువ్వు సాధించగలిగితే ఏం సాధించాలి? ఎమోషన్స్ గాని ఇప్పుడు ఎలాగైతే ఎమోషన్స్ లేకుండా తనకు తానుగా మొత్తం నిర్ణయాలు తీసుకోగలుగుతుందో ఎమోషన్స్ నీ ఎనర్జీని డిప్లీట్ చేసే ఏది లేకుండా నువ్వు అన్నిటిని తట్టుకునేలాగా స్థితప్రజ్ఞత సాధించి ఒక యోగిలాగా సామాజిక జీవితం గడుపుతూ కూడా యోగిలాగా ఉండగలిగితే నువ్వు 150 ఏళ్ళు కాదు, 200 ఏళ్ళు కాదు, 500 ఏళ్ళ బతుకుతావని చెప్పేసి అన్నట్లుగా హ్యూమన్ బాడీ డిజైన్ చేయబడింది అనుకోండి. అవును. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము? మాయలో జనాలు రకరకాలుగా వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, నాకు డబ్బులు లేదు అని చెప్పేసి డిప్లీట్ అవుతూ ఉన్నాం. అదే. ఇప్పుడు ఏమైంది? ఓకే, నీకు ఈ జీవితంలో వచ్చేటప్పటికి నీకు సెట్ కాలేదు, నువ్వు ఎనర్జీని ప్రాపర్గా ఆప్టిమైల్గా యూజ్ చేసుకోలేదు, ఓకే నీ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అనేది పోతుంది, నెక్స్ట్ లైఫ్లో ట్రై చేయని చెప్పేసి ఇంకో లైఫ్ రావచ్చు. సో ఆ లైఫ్ వచ్చే ఆ నమ్మకం ఉన్న వాళ్ళకి అది వస్తుంది. ఉమ్, రెండోది కొంతమందికి స్వర్గం నరకం ఉంటుంది. మరణించిన తర్వాత మన చేసిన మంచి పనులు చెడ్డ పనుల ద్వారా మనం ఒక చోటుకో ఇంకో చోటుకో వెళ్తామని నమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో వాళ్ళకి మరి ఈ ఏఐ ఎలా కనిపిస్తుందో వాళ్ళ కళ్ళకి చెప్పడం అంటే కష్టం. ఒకటండి, ఏదైనా కూడా సీరియస్లీ చెప్పాలంటే ఇవన్నీ ఉన్నాయా, ఏ నమ్మకాలైనా కూడా, ఏ మతానికి సంబంధించిన నమ్మకాలైనా ఇవన్నీ ఉన్నాయా లేదా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు ఉందండి.
లేకపోతే ఏమవుతుందంటే మనిషి ఇంటెలిజెన్స్ కోల్పోయినప్పుడు మాత్రమే ఏఐ అయినా కానీ లేకపోతే మన సెల్ఫ్గా యూనివర్స్ టోటల్ ఎనర్జీ అండి. నేను చూసింది కంప్లీట్ యూనివర్స్లో ఉన్నది ఎనర్జీ. ఈ ఎనర్జీని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఒకదాన్ని బ్రేక్ చేయాలి. సో మనకుండే లిమిటేషన్స్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లిమిటేషన్ అలా అంతే. చూసుకుంటే. ప్రతి దాంట్లో కూడా ఏం చెబుతాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడేది చూసే వ్యక్తులు వచ్చి శ్రద్ధ గారు ఇలా చెప్పారు కాబట్టి నమ్ముదాం అని చెప్పేసి అంటే కనుక ఈ నమ్మకమే, నేను చెప్పేది మీరు నమ్మటమే అదొక లిమిటేషన్. సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇంకో 4 పుస్తకాలు నేను అలా అనుకోను శ్రీధర్ గారు. మీరు చెప్తున్నది నాకు రెజనేట్ అవుతూ ఉంటే నాకు తెలిసిపోతుంది లోపల. అవును, మీరు చెప్పేది నాకు ఇదర్ ఇఫ్ ఇట్స్ ఇర్రెలవెంట్ నా రెస్పాన్స్ ఒకలా ఉంటుంది, అవును, నా అవును, లెవెల్ ఆఫ్ అటెంటివ్నెస్ ఒకలా అవును, ఉంటుంది. అవును. ఇఫ్ ఇట్ ఈస్ కాన్ఫ్లిక్టింగ్ Yeah. నేను అస్సలే ఏం మాట్లాడుతున్నారు అనే టైప్ లో ఉంటే ఒక రెసిస్టెన్స్ అవును, ఉంటుంది. అవును, దాన్ని బట్టి అది ఆకలింపు అవుతుందో లేదో Yeah. అర్థం అయిపోతుంది. అవును. సో ఐ బిలీవ్ అగైన్ ఇట్ ఇస్ అ ఫ్రీక్వెన్సీ మ్యాచ్. అది మనం రిజనేట్ అవుతున్నాం కాబట్టి అలా. అదే. కానీ ఎవరైతే నమ్మకాలు ఉన్నాయి, ఇప్పుడు ఏంటి శ్రద్ధ గారు ఏంటి నమ్మకాలను క్వశ్చన్ క్వశ్చన్ చేస్తారు చేస్తారు. అదే ఇక్కడ ఎవరిని దేవుణ్ణి ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు, Yeah. కానీ పాసిబిలిటీస్ ఏంటని మనకి ప్రస్తుతం ఉండే ఒక వాస్ట్ Yeah. దీనిలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, అంతే కదా. అంటే సెల్ఫ్ ఎంక్వైరీ అండి. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మీరు ఒక దానికి ఏదో ఒక నమ్మకానికి కట్టుబడి ఉన్నారనుకోండి, నేను కండిషన్ చేయబడి ఉన్నాను, అవును. నేనేం చేస్తున్నాను, ఓకే ఇది ఎంతవరకు కరెక్టో ఏంటి అని చెప్పేసి నన్ను బ్రేక్ చేసుకుంటూ వచ్చి ఉన్నాను. అప్పుడు కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అయ్యి ఉంది. అవును. కాబట్టి ఎవరం పుట్టుకతో వచ్చేటప్పటికి అన్ని బ్రేక్ చేసేసి చాలా గొప్ప వాళ్ళకి ఎవరం పుట్టలేదు, అండర్స్టాండింగ్ అంత గొప్ప కాన్షియస్నెస్లో పుట్టలేదు. అదే కదా. సో ప్రతి దాన్ని కూడా ఎక్స్పాన్షన్ చేసుకోవాలి అని చెప్పేసి మైండ్ సెట్ ఉండటం చాలా ముఖ్యం అండి ఇక్కడ. ఇప్పుడు ఏఐ వస్తున్న ఈ టైంలో అయితే మరీ ముఖ్యం. చాలా వెరీ డీప్ కాన్వర్జేషన్ శ్రీధర్ గారు. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, సో ఫైనలీ మనకి ప్రాక్టికల్ లెవెల్లో ఏఐ తాలూకు ప్రభావాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి మన ఎగ్జిస్టింగ్ లివింగ్కి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా వచ్చేటప్పుడు జాబ్స్ ఎకానమీ బాగా డిస్టర్బ్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ చాలా డిస్టర్బ్ కాబోతుంది. ఆల్ ఎకానమీస్ భారతదేశం ఆల్ ఎకానమీస్. ఎందుకంటే ఇదే తీసుకోండి, మీకు టోటల్ ఐటీ బేస్డ్ కానీ ఇప్పుడు ఐటీ సర్వీసెస్ ఇలాంటివంతా కూడా వాళ్ళలో కంప్లీట్ ఎకానమీని రన్ చేస్తూ ఉన్నాయి. సో దీంట్లో ఏమవుతుంది, ఎక్కడి నుంచి ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, హాస్పిటాలిటీనో ఇంకోటి అనుకోండి, వీటన్నిటి క్లయింట్లు ఎవరో ఐటీ ఉద్యోగులు. అంటే ఐటీ ఉద్యోగులు ఏం చేస్తున్నారంటే సంపాదించుకుంటున్నారు, వీటికి ఖర్చు పెడుతున్నారు, వీటి దగ్గర నుంచి వచ్చేటప్పటికే మళ్ళీ సేమ్ అదే కంపెనీలకి ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, మనీ రొటేట్ అవుతూ ఉంది. సో ఈ రొటేషన్ ప్రాసెస్లో వచ్చేటప్పటికి వీటికి స్టార్టింగ్లో ఐటీ కంపెనీస్ కాస్ట్ కటింగ్ మీద ఆప్టిమైజ్ చేసుకుందాము అని చెప్పేసి అన్నట్లుగా మినిమైజ్ చేసుకుందాం అని చెప్పేసి అని ఉద్యోగులు తీసేసినాయి అనుకోండి. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఇంపాక్ట్ వచ్చేటప్పటికి ఉద్యోగులు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోయిందంటే కనుక ఎకానమీ మిగతా సపోర్టెడ్ సర్వీస్ అన్ని ఇదైపోతాయి. సో ఇక్కడ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా కొంత ఎథికల్ వే ఆఫ్ ఏఈ మాత్రమే ఉండాలి, మేమంతా కన్సార్టియం లాగా ఏర్పడేసి మేమంతా కూడా హ్యూమన్ బీయింగ్ ఎగ్జిస్టెన్స్ కానీ వాళ్ళ ఎథికల్ వాల్యూస్ కానీ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్కి ఎలాంటి రిస్క్ లేకుండా మేము కన్సార్టియం ఏర్పడతాం అన్నట్లు ఒక 5-6 సంవత్సరాల నుంచి చెబుతున్నారు. వాళ్ళు కలవరు, వాళ్ళు సింపుల్గా ఏంటంటే ఒక మీటింగ్ లాగా ఉండిద్ది, హ్యాపీగా స్పెండ్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏ కంపెనీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే చూస్తాయి. కాబట్టి కలెక్టివ్గా ఏ ఎంతవరకు రావాలి ఎంతవరకు రాకూడదో అన్నది కూడా డిఫైన్ చేసే మెకానిజం ఇక్కడ లేదు. కాబట్టి ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి. మొత్తం ఎకానమీ డిస్టర్బ్ అయిపోతుంది. ప్రతి మనిషి తాను ఖర్చు పెట్టే ప్రతి పైసాని ఈ రోజు నుంచి జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం ఇనీషియల్ రిస్క్ ప్యాటర్న్స్ అనేది లేకుండా కాపాడుకోగలగాలంటే. ఓహో, అంటే డబ్బులు చేతిలో ఉండవు. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. చాలా ప్రాబ్లమాటిక్ కండిషన్ అండి. సో మరి దాచుకోవాల్సిందే. దాచుకుని ఫ్యూచర్ సర్వైవల్ కోసం కొంతకాలం పాటు. ఇప్పుడు ఏమవుతుంది, ఇదంతా సినారీ అర్థం అయ్యేసి నెక్స్ట్ ఏంటని చెప్పేసి అర్థం కావడానికి, ఓకే నాకు నేను ఎలా ఇవ్వాలి కావాలని అర్థం కావడానికి ఇట్ మే టేక్ సమ్ టైమ్. అది 6 months పట్టవచ్చు, 2 years పట్టవచ్చు. అవును, అంతే కదా. ఇప్పుడు ఎలాగైతే మనకి కొత్త కోర్సులు నేర్చుకో, జావా ఇంకేవో ఉంటాయి కదా నాకు. అదే. సో అలా ఓకే. సో దట్ ఈస్ వన్ క్లియర్ ఎఫెక్ట్. వాట్ అబౌట్ ఎడ్యుకేషన్ సిస్టమ్? లేదండి. సీరియస్గా చెప్పాలంటే కనుక అజీవ్ గారు అన్నట్లు వాస్తవంగా చెప్పాలంటే మెమరైజ్డ్, గుర్తుపెట్టుకోవడం, రీప్రొడ్యూస్ చేయడం, అసలు బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకపోతే అవసరాన్ని బట్టే కదా అంతే. అంటే బ్రెయిన్ నిజంగా చెప్పాలంటే ఆల్జీమస్ రాకుండానో లేకపోతే పార్కిన్స్ ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండటం కోసం మనిషి గుర్తుపెట్టుకోవాలనే ప్రయత్నంలో ఇప్పుడు నేను ఉంటాను. ఎవ్రీ 3 months ఒక ఆన్లైన్లో కోర్స్ చేస్తా. ఎందుకు? నా బ్రెయిన్ షార్ప్గా పెట్టుకోవడం కోసం. అలాగా కాన్షియస్గా మనం ఏమైనా చేస్తే తప్పించి అవసరం అయితే ఉండదు. అంటే అదే మనం ఇప్పుడు లేచి పుట్టినందుకు రోజు ఇప్పుడు పరిగెట్టమంటున్నారు, అసలు ఎక్సర్సైజ్ లేవు. ఇప్పుడు జిమ్కి వెళ్ళు 45 minutes 4 times a week ఎందుకంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇప్పుడు బ్రెయిన్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే గుర్తుపెట్టుకోవడం అంతే. అది ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా దాదాపు కొలాప్స్ అయిపోతుంది. అండ్
ఉద్యోగాలు సరే చెప్పారు, Hmm. ఫైనాన్షియల్ గా ఇది మూడోది. అవును అవును సోషల్ బాండ్స్ కూడా మీరు ఇందాక కంప్లీట్ indication సోషల్ ఇచ్చినట్టు. బాండ్స్ కష్టం అండి. అంటే సో నాకు మనుషుల నువ్వు మధ్య ఉండదు. నీకు నేను అనే కాన్సెప్ట్ ఉండదు అసలు ఇంకా. ఇంకా అసలు మనుషులు ఉండరండి. సింపుల్గా మనుషులు ఉండరంటే నా ఉద్దేశం. మనుషులకు మధ్య ఇప్పుడు దాకా మాట్లాడుకునే 2 మాటలు కూడా ఉండవు. చాలానండి, నేనైతే అసలు చూసి బిత్తరపోతున్నాను. ఏంటిది ఎవరు భోజనానికి పిలవరేంటి ఇంటికని. అయిపోయింది కంప్లీట్. చిన్న అల్పంగా అనిపిస్తుంది వినడానికి, కానీ లేదండి, అది ఎక్కడో చాలా there was పెద్ద a- పెద్ద సోషల్ ఇష్యూ అది. అది అంటే ఆ ఫ్యాబ్రిక్, సోషల్ ఫ్యాబ్రిక్ వెళ్ళిపోయిందండి మన మధ్య అవును, నుంచి. అవును. సో ఇట్స్ వెరీ సరే, ఇట్స్ అ బిగ్ చేంజ్. అవును. సాడ్ హ్యాపీ అని చెప్పలేం కానీ. అండ్ అఫ్ కోర్స్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి బహుశా పేరెంట్స్ పిల్లలు ఇలాంటి సెంటిమెంట్లు కూడా కొంచెం, ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ కూడా కొంచెం ఫేడ్ అవుట్ అయ్యే కంప్లీట్ అండి. ప్రమాదం. ఒకటి రాబోయే జనరేషన్స్ అంతా కూడా ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారండి నెక్స్ట్ జనరేషన్స్ ఎలా బతుకుతాయి అని. అడాప్ట్ అయిపోతారండి. అడాప్టబిలిటీ అనేది హ్యూమన్ బీయింగే కాదు, విశ్వం మొత్తం మీద ఉన్న ఒక గొప్ప నేచర్. అండ్ వీటన్నిటికీ ఏలియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి జరుగుతున్న పరిణామ క్రమం ఇది అవును అంటున్నారు. అవును. ఎలా ఉంటారు సార్ ఏలియన్స్? అంటే రూపాన్ని ఇదే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు కూడా మన రూపంలో చూడాలని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు ఏలియన్స్ ఒకవేళ ఎక్కడైనా కానీ ల్యాండ్, ఇప్పుడు అరౌండ్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో ల్యాండ్ అయి ఉన్నారు పర్టికులర్ అంటార్కిటికా ప్రదేశంలో. ల్యాండ్ అయినప్పుడు ఓకే, వాళ్ళు స్పేస్ షిప్ నుంచి వచ్చారు అని చెప్పేసి ఏదో కొన్ని ఫోటోలు ఇలా వచ్చినాయి. సో మనం ఏం చేస్తున్నాం, ఆ ఫోటోని బేస్ చేసుకొని ఇక్కడి నుంచి ఊహించుకోవడం మొదలు పెడతాం. ఎప్పుడు కూడా నేమ్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద లిమిటేషన్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండి. అది కాబట్టి ఆ ఫామ్ ఐడెంటిటీ అసలు ఉండకూడదు, అవసరం లేదు. ఉండాల్సిన అవసరం ఉండకూడదు. ఫార్మ్ ఐడెంటిటీ లేకపోతే ఇప్పుడే మనం ఏలియన్స్ని ఛానలైజ్ చేయాలన్నా చేయొచ్చు, ఏది ఆ స్టేట్కి వెళ్తే కనుక. అదే ఆ స్టేట్కి వెళ్ళగలగాలి, అది దాని మీద Exactly. ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు వెంటనే ఎగ్జాక్ట్లీ. బ్రేకింగ్ బ్యారియర్స్, బ్రేకింగ్ క్వశ్చనింగ్, స్టార్టింగ్ టు క్వశ్చన్, అంతే ఇంట్రాస్పెక్ట్ అంతే. అండ్ ఆల్సో బీ అవేర్ Yeah. ఏం జరుగుతుంది మార్పు అని చెప్పి. చాలా థాట్ ప్రొవోకింగ్, ఎంగేజింగ్, ఎన్రిచింగ్ డిస్కషన్ విత్ యూ. చాలా మీ అపారమైన నాలెడ్జ్కి అండ్ మీ పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐ లుక్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ డిస్కషన్స్. ఇలాగా జరుగుతున్న టెక్నాలజీ మార్పులు ప్లస్ అన్నీ కూడా మనకి జీవితం అంతా ఇప్పుడు హోల్ అవునండి. టెక్నాలజీ, ఫైనాన్స్ విడివిడిగా లేదు, ఇట్స్ ఆల్ వన్ సిస్టమ్. లేదండి, కాన్షియస్నెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఇలాంటి డిస్కషన్ చాలా జరగాలి కూడా యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. నమస్తే. నమస్తే.